గురువుగారు, శ్రీరాముడిని మనము రాజారాముడిగా భావిస్తాం. అటువంటి శ్రీరాముడు రాజ్య పాలన అసలు చేయలేదని కొందరు చెబుతూ ఉంటారు. ఇంతకీ శ్రీరాముడు రాజ్య పరిపాలన చేశాడా లేదా? రామాయణం ఏం చెబుతుంది? కలి ప్రభావం చేత లోకంలో ఇప్పుడు ఎలా ఉన్నది అంటే, ఎవ్వరూ చెప్పనటువంటి ఓ కొత్త విషయాన్ని చెబితే కానీ అతడికి కీర్తి ప్రతిష్టలు రావు. లేదు, ఉన్న అపకీర్తి పోదు. ఆ అపకీర్తిని పోగొట్టుకోవడం కోసమైనా, లేదు తను కీర్తిని పొందడం కోసమైనా లేని విషయాలు ఏవో చెబుతూ ఉంటారు పెద్దలు. రాముడు రాజ్య పరిపాలన చెయ్యలేదు అనటానికి అవకాశమే లేదు. అతడు అవతరించే నాడే దేవతలకు బ్రహ్మదేవునకు కూడా నేను భూమండలం మీద 11,000 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాతనే వస్తాను అని చెప్పాడు. కనుక అరణ్యవాసం పూర్తి అయిన తర్వాత, అరణ్యవాసం చేసింది ఎంతకాలం? కేవలం 14 సంవత్సరాలు. ఆ తరువాత కనుక విద్యాభ్యాసం అయిపోయిన వెంటనే వెళ్ళాడు. ఆ తరువాత 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 11,000 సంవత్సరాలు నేను పరిపాలన చేస్తాను అని చెప్పాడు. నీ 11,000 సంవత్సరాలు పరిపాలన పూర్తయిందయ్యా, నువ్వు నీ ధామానికి రావలసింది అని బ్రహ్మాది దేవతలంతా వచ్చి రామచంద్రుని ప్రార్థిస్తే అప్పుడు అవతార ఉపసంహారం చేసినట్లుగా రామాయణం చెప్పింది. ఇతరమైన పురాణాలు కూడా చెబుతున్నాయి. వ్యాస భగవానుడే ఇతరమైన పురాణాలన్నీ రచించాడు, 18 పురాణాలు. అన్నిటిల్లోనూ రామాయణాన్ని గురించి ఎక్కడో ఒక చోట కొద్దిగా అయినా సరే చర్చించాడే తప్ప చర్చించకుండా ఉండలేదు. రామాయణం అంటే వ్యాసునకు అంత ఇష్టం. కనుక రాముడు పరిపాలన చెయ్యలేదు అనేటువంటి మాట ఏమాత్రము చెల్లుబాటు తగినది కాదు. ఖచ్చితంగా పరిపాలన చేశాడు. 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 1 సంవత్సరం 100 సంవత్సరాలు కాదు, 11,000 సంవత్సరాలు పరిపాలన అయిన తరువాతనే వెళ్ళాడు. కేవలం రామావతారం యొక్క లక్ష్యం రావణాసుర సంహారం మాత్రమే కాదు, ధర్మ సంస్థాపనార్థాయ. మానవుడుగా పుట్టినటువంటి వాడు ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో తాను ఆచరించి చూపించడం కోసం వచ్చాడు. ఆ చూపించడం ఎప్పటికీ పూర్తి అయ్యింది అంటే కేవలం ఈ అరణ్యవాసం, తరువాత విద్యాభ్యాసం, యాగ సంరక్షణ, సీతను స్వీకరించడం, పాణిగ్రహణం చేయడం, ఇవి మాత్రమే కాదు. పరిపాలనా విషయంలో కూడా ధర్మాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పాడు. అలా చెప్పడం కోసమే అంతకాలం పరిపాలన చేశాడు. కనుక రాముడు పరిపాలన చేశాడు అంటానికి అనేకములైన ఉదాహరణలు ఉన్నాయి. పరిపాలన చెయ్యలేదు అంటానికి అవకాశమే లేదు, ఎక్కడా ఉదాహరణ కూడా లేదు.